జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం భారత్ సమాచార్ న్యూస్ కు స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా కుబీర్ మండల బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మండల అధ్యక్షులు వెన్నెల అనిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ ముదోల్ నియోజకవర్గం సమన్వయ డాక్టర్ కిరణ్ కొమ్రేవర్, రాష్ట్ర మార్క్ ఫైడ్ డైరెక్టర్ రేకుల గంగా చరణ్, మండల అధ్యక్షులు వెన్నెల అనిల్, మండల ఉపాధ్యక్షులు మొయినుద్దీన్, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మండల కార్యకర్తలు పాల్గొన్నారు. మండల నాయకత్వం బలంగా ఉంది. ఇక్కడ మెజారిటీ ఎంపీటీసీలు గాని సర్పంచులు గాని జెడ్పీటీసీలు గెలుస్తారన్న నమ్మకం నాకుంది. ఆ విధంగా మేము కూడా వస్తాం. ఇవాళ వచ్చేదో వెళ్ళిపోయేది కాదు. మీరు ఒక ప్రణాళిక ప్రకారం 3వ తారీఖు నుంచి మీరంతా ఒక ప్రణాళిక సిద్ధం చేయండి. రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ ఉందా, ఎస్టీ ఉందా, బీసీ ఉందా, మహిళా ఉందా, దాని ప్రకారం ఒక లిస్టు తయారు చేసుకోండి. ఆ విధంగానే మీరెవరైతే సూచిస్తారో, మీరెవరైతే గెలుస్తామనే నమ్మకం ఉందో ఆ ప్రకారమే బీఫామ్లు వస్తాయి. మేము మళ్ళీ ప్రచారం కూడా వస్తాం. కాబట్టి మీరు దిగులు చెందకండి. మీకు ధైర్యంగా అన్ని విధాల అన్ని రకాల మేము ధైర్యంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మనకి ఇది ఒక బేస్మెంట్ లాంటిది, పునాది లాంటిది. కాబట్టి దయచేసి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో దాంట్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒకటి చిన్న ఒక ఫ్రీ బస్సు మొన్న ఎన్నికల దృష్టిలో పెట్టుకొని, రాబోయే ఇప్పుడు స్థానిక ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు, ఒక రేషన్ కార్డు తప్పితే ఏది కూడా అమలుగా రైతులను ఇబ్బంది పెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మరి ఇప్పుడే మన గంగాచరణ్ గారు చెప్పినట్లు రుణమాఫీ 2 లక్షలు ఇస్తున్నారు. గతంలో ఏమన్నారు? ఎన్నికల కంటే ముందు 2 లక్షలు ఎవరికి ఉంటే వాళ్ళకి ఇస్తున్నారు. ఎన్నికల్లో కుర్చీలో కూర్చున్న తర్వాత ఏమైంది? 2 లక్షల లోపల, అది కూడా కుటుంబంలో ఒక్కరికే. ఎన్నికల కంటే ముందు ప్రభుత్వమే రాష్ట్రంలో ఎగరేసేది మన యొక్క టీఆర్ఎస్ ఎన్ననే కాబట్టి అక్కడ వచ్చేది మనది. కాబట్టి ఈ యొక్క సంక్షేమ పథకాలన్నింటినీ కూడా మన వాళ్ళకి, ఇందాక పీరాజన్న గారు చెప్పాడు, మన వాళ్ళకి అందించాలంటే ఖచ్చితంగా గద్దె మీద మనం ఉన్నట్టయితేనే మనకి అంతా సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఎక్కడ కూడా విస్మరించద్దు. మనం ప్రతి ఒక్కరు కూడా ఒక నాయకుడు లాగా, ఒక రాష్ట్రానికి కేసీఆర్ ఎలాగైతే నాయకత్వం వహించాడో మన యొక్క గ్రామానికి కూడా మనం అదే విధంగా మన యొక్క నాయకత్వం వహించేసి మన యొక్క స్థానిక సంస్థల్లో ఎవరైతే అభ్యర్థులు నిలబడతారో వాళ్ళందరినీ కూడా మనం తప్పకుండా గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన ఓన్గా కార్యకర్తల్లో తిరిగేసి ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన యొక్క సమీకృతంలో వేసేసుకొని ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాటి అన్నింటినీ కూడా క్రోడీకరించి ఒక విధానంలో ఒక సంక్షేమ పథకం తీసుకురావడం జరిగింది. అంతే ఇది కాబట్టి ఆయన ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు చేశారో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఎందుకున్నాయంటే ఈ విధంగా ఆయన ప్రజల నుంచి వచ్చిన నాయకుడు, ఏదో రెడీమేడ్గా వచ్చి పరిశ్రమలకు తీసుకొచ్చి పెట్టిన నాయకుడు కాదు. కాబట్టి ఆయన ప్రజల నుంచి వచ్చినట్టు కాబట్టి ఆయనకు అన్ని కూడా ఐడియా ఉండడం వల్ల ఇంత మంచి సంక్షేమ కార్యక్రమాలు మనకు కేసీఆర్ గారు చేసినటువంటి మంచి పనులే మనకు మన శ్రీరామ రక్ష మన పార్టీకి ఎప్పటికైనా. మనం కొత్తగా ఏం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మనం బాకీ కార్డు అని చెప్పి మన రామన్న గారు మనకు కేటీఆర్ గారు రిలీజ్ చేశారో అదొక కార్డు ముందర పెట్టి వాళ్ళ యొక్క భాషలో వాళ్ళకి అర్థమైన రీతిలో మనం చెప్పుకోగలిగితే, ఒక రైతుకు వాళ్ళు ఏమి ప్రామిస్ చేసిరు, ఒక విద్యార్థికి ఏం ప్రామిస్ చేసిరు, ఒక ఆడకూతురికి ఏం ప్రామిస్ చేసిరు, ఒక గృహంలో ఉన్నటువంటి గృహలక్ష్మి వాళ్ళకి ఏం ప్రామిస్ చేసిరు, ప్రతి ఒక్కరికి ఎక్కడెక్కడ ఎటువంటి వాగ్దానాలు ఇచ్చారు, హామీలు ఇచ్చారు, ఏమేమి మర్చిపోయారు, వాళ్ళు ఎంత మనకు బాకీ పడి ఉన్నారని చెప్పేసి మనం ఒక్క బల్బు వెలిగించగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఖచ్చితంగా ప్రతి సర్పంచ్, ప్రతి ఎంపీటీసీ, మన జెడ్పీటీసీల విజయం మనదే ఉంటుంది. ఏవైతే ఉన్నాయో మన ప్రచారం కూడా ముమ్మరం చేసుకుందాము. ఈ ఎలక్షన్స్ అయ్యేంత వరకు మేము అందరం కూడా నియోజకవర్గంలోనే ఉంటాం. మీతో పాటే ఉండి మీతో పాటు కలిసే పనిచేస్తాం. కాబట్టి ఎవరు కూడా నిరాశకి నిస్పృహకు లోన్ కాకూడదు. టికెట్లు ఇచ్చే విషయంలో కూడా తనకిచ్చిరు నాకేంది నాకు రాలేదనే దాంట్లో కూడా పోవద్దు. తర్వాత మన పార్టీ బలోపేతం దిశగా కొంత ప్లేసెస్లో మనకు అవసరమైతే నాయకత్వం పెంచుకునే దిశగా ఎవరన్నా వస్తే కూడా ఆహ్వానించడం జరుగుతుంది. దాన్ని కూడా మనం ఎవరం కూడా తప్పు పట్టించుకోవడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రమే మనం నియోజకవర్గాన్ని ముందుకు తీసుకోవడానికి సరిపోము. సో బలమైన నాయకులు ఎవరైనా వస్తా అంటే కూడా మనం ఆహ్వానించడం జరుగుతుంది. అది ముందు ఎన్నికల్లో భాగంగా ఈరోజు కుబీర్ మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరుపుకున్నాం. మరి రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే విధంగా ఈరోజు ఒక ప్రణాళికాబద్ధంగా ఏ విధంగా ప్రచారంకి వెళ్ళాలనే ఒక చర్చించుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా
ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 23 మాసాలు కావస్తుంది రాష్ట్రంలో. మరి 23 మాసాలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ 420 హామీలు కానీ ఏదొక్కటి కూడా నెరవేర్చకపోవడం చాలా బాధాకరం. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధలలో ఉన్నారు. ఈ ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తే వాళ్ళను ఓడగొట్టాలనే కక్షతో ఉన్నారు. కాబట్టి ఈరోజు కుబీర్ మండలంలోని జెడ్పీటీసీతో పాటు 14 ఎంపీటీసీలు అలాగే 42 సర్పంచ్లు మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను ప్రజలలోకి తీసుకెళ్లి మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ఈ రోజు మేము సమావేశం జరుపుకున్నామని కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ చేసినటువంటి మోసాలు, కాంగ్రెస్ చేసినటువంటి దొంగ హామీలు, ఇప్పటివరకు వారు ఇచ్చినటువంటి హామీలో వారు బాకీ ఉన్నటువంటి ఏదైతే మన కేటీఆర్ గారు విడుదల చేశారో బాకీ కార్డు అని చెప్పేసి ఆ బాకీ కార్డుని కూడా మేము ఈరోజు ఇక్కడ కుబీర్ మండల కేంద్రంలో రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఎన్నికల నేపథ్యంలో ఇంటింటికి ఈ బాకీ కార్డుని తీసుకొని ప్రచారం చేస్తూ ఖచ్చితంగా కాంగ్రెస్ని ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా మా కేసీఆర్ గారికి మాటిస్తున్నాము. ఖచ్చితంగా మా కార్యకర్తలందరూ కూడా ఇదే పిలుపునిస్తున్నాము. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి ముమ్మాటికి 100కు 100% సర్పంచ్లు, 100కు 100% ఎంపీటీసీలు, 100కు 100% జడ్పీటీసీలని గెలిపించి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి కానుక ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. జై తెలంగాణ ఏదైతే ఉందో ఇదే ఈ అభయాస్తం కార్డు ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు మరియు కాంగ్రెస్ కార్యకర్తల పట్ల భస్మాసుర హస్తం ఇది. సో ఇది ఇంటింటికి తీసుకెళ్లి మా కార్యకర్తలు ప్రతి ఇంటికి ప్రచారం చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే మనకు మహిళలకు నెలకు 2,500 రూపాయల హామీ ఇస్తామని చెప్పారో రేవంత్ రెడ్డి మరియు బట్టి విక్రమార్క గారు, ఇది గ్యారంటీ కార్డు, మీ ఇంట్లో ఉంచుకోండి, 100 రోజులలో మా నాయకులు వస్తారు, మీకు ఈ కార్డు చూపియండి, మీకు అన్ని హామీలు అమలు చేస్తామని చెప్పారో ఇప్పుడు దాని ప్రకారంగా లెక్కలేసి మొన్న మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇది విడుదల చేయడం జరిగింది. దాన్నే మేము ఇంటింటికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాము. ఇంటింటికి తీసుకెళ్లి కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైనా వస్తే ఫస్ట్ ఈ కార్డు చూపించి ఒక అవ్వ ఒక అక్క మా 22 నెలలకు 2,500 వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన జై తెలంగాణ జై తెలంగాణ జై కేసీఆర్ జై కేసీఆర్ జై కేటీఆర్ జై కేటీఆర్